హైదరాబాద్లో మరోసారి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఈసారి చందానగర్లో ఉన్న ఖజానా జ్యువెలర్స్ షోరూమ్ ని టార్గెట్ చేశారు. కాల్పులతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఇవాళ ఉదయం జ్యువెలర్స్ సిబ్బందిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ముసుగు ధరించిన 6గురు దుండగులు షాప్ తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. దోపిడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన డిప్యూటీ మేనేజర్ పై కాళ్లపై 2 రౌండ్లు కాల్పులు జరిపి గాయపరిచారు. సిబ్బందిపై కాల్పులు జరపడమే కాకుండా షాపులోని సీసీ కెమెరాలపై కూడా కాల్పులు జరిపారు. గోల్డ్ దాచిన లాకర్ కీస్ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం షోరూమ్ లోని వెండి సామాగ్రి దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మిగతా సిబ్బంది గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే షోరూమ్ వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కాల్పులు జరిపి దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీదారులు కేవలం 1 కేజీ వెండిని మాత్రమే తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక ఈ ఘటనపై సైబరాబాద్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ సరిహద్దు జిల్లాలలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు. ఉదయాన్నే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాణిజ్య ప్రాంతాల భద్రతపై ఆందోళనకు దారితీసింది. షాప్ యజమానులు భద్రత చర్యలు పెంచాలని పోలీసులు సూచించారు. ఉదయం 10:40 గంటల సమయంలో దోపిడీ దొంగలు లోపలికి ప్రవేశించినట్లు షోరూమ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సులేమాన్ తెలిపారు. ముందు కస్టమర్లు అనుకున్నామని అందరూ మాస్కులు వేసుకుని ఉండడంతో అప్రమత్తమైనట్లు చెప్పారు. రావటమే తమ మేనేజర్ తోడపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో సిబ్బందితో సహా అందరం భయపడినట్లు వెల్లడించారు. ఈ రోజే తమకు చివరి రోజు అన్నట్లు భయపడినట్లు వెల్లడించారు. అందరూ డబుల్ షర్ట్స్ వేసుకున్నారని, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, సడన్ గా వచ్చారన్నారు. మమ్మల్ని తిట్టడంతో పాటు చేయి కూడా చేసుకున్నారని ఎగ్జిక్యూటివ్ మేనేజర్ సులేమాన్ వెల్లడించారు.